కూడా చాలా మంది ఉన్నారండి. అలాంటి వాళ్ళకి ఇప్పటికి కూడా నేను తలొంచి అబ్దుల్ హమీద్ లాంటి హీరోస్ వాళ్ళకి తలొంచి నేను ఇప్పటికి కూడా సెల్యూట్ చేస్తాను. సో ఏంటంటే 2 ఉంటారు. మీకు నార్మల్ హింటర్‌లాండ్‌లో కూడా మన పోలీసుల్లో కూడా ఇప్పుడు గుండాలతో కలిసిన వాళ్ళు, వాళ్ళ దగ్గర మామూలు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఉన్నారు. బట్ పోలీస్ ఉన్న ఐ విల్ కీప్ ఇట్ అట్ కేపబిలిటీ ఓన్లీ అండి. వాళ్ళకి నార్మల్ గన్స్ ఇచ్చి 303 గన్స్ ఇచ్చి, ఏకే గన్స్ ఇచ్చి మీరు ఫైట్ చేయండి అన్నా కూడా వాళ్ళకి బేసిక్ ట్రైనింగ్ ఉందా? వాళ్ళకి అవగాహన ఉందా ఆపరేషన్స్‌ది? ఉండదు పోలీస్‌కి. సో అలాంటప్పుడు మీకు స్పెషలైజ్డ్ ఫోర్సెస్ కావాలి సెక్యూరిటీ కోసం. ఐఎస్ డ్యూటీస్ కోసం కూడా కొన్ని కొన్ని సీఐఎస్ఎఫ్ లాంటి ఫోర్సెస్ పెట్టుకుంటే డెటరెన్స్‌లా వర్క్ చేస్తుంది. అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే మనం డీప్ డైవ్ చేయాల్సిన అవసరం చాలా ఉందండి. స్టేట్ గవర్నమెంట్‌కి ఇంటెలిజెన్స్ ఉండి వాళ్ళు యాక్షన్ తీసుకోలేదా? స్టేట్ గవర్నమెంట్‌కి అసలు ఇంటెలిజెన్సే రాలేదా? ఇంటెలిజెన్స్ రాలేదంటే దట్స్ ఎ బిగ్గర్ ప్రాబ్లమ్. ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఫెయిల్యూర్. ఇంత యాక్షన్ జరుగుతుంటే, ఇంత పెద్ద యాక్టివిటీ ప్లాన్ చేయబడుతుంటే అసలు ఇంటెలిజెన్స్ రాలేదా అనేది. అది కూడా బయటకు వస్తుంది 2, 3 రోజుల్లో ఎక్కడ ఫెయిల్ అయింది ఇంటెలిజెన్స్ అనేది. నా ఉద్దేశంలో ఇట్స్ ఎ బిగ్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఆల్సో. సో అక్కడ కూడా మనము పోస్ట్‌మార్టం చేయాలి, నేర్చుకోవాలి, లెసన్స్ నేర్చుకోవాలి. లేకపోతే ఇలాంటివి మళ్ళీ జరుగుతూనే ఉంటాయి. సో ఈ అన్ని యాస్పెక్ట్స్ అండి మనం అడ్రెస్ చేయాల్సింది ఇంటర్నల్లీ. ద్రోహులు ఎవరు హెల్ప్ చేశారు? సరే మీరు పట్టుకుంటారు ఆ టెర్రరిస్ట్‌ని నలుగురిని చంపేస్తారు ఇంకో వారం రోజుల్లో. రోజు, 2 రోజులు, వారం రోజులు, నెల రోజులు ఎప్పుడో ఒకప్పుడు వాడు చావడానికి వచ్చాడు, వాడు చస్తాడు. ఐయామ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ దోస్ టెర్రరిస్ట్స్ అండి. వాళ్ళని ఈజీ టార్గెట్స్ వాళ్ళు పావులు వాళ్ళు ఈ పెద్ద గేమ్‌లో. కానీ ఆ పావుల్ని కాదు మనం వెనకాల నించొని కూర్చొని నడిపించే ఆ మంత్రుల్ని, రాజుల్ని వాళ్ళని పట్టుకోవాలి. వాళ్ళకిచ్చే సపోర్ట్ ఈ మధ్యలో ఉండే గుర్రాలని వాళ్ళని పట్టుకోవాలండి. వాళ్ళని పట్టుకొని రెండు వాళ్ళని రెండు చంపితేనే అంశాలు కల్నల్ పరం గారు మీరు చెప్పిన వాటితో పూర్తిగా ఏకీభవిస్తూ వాళ్ళని పట్టుకుంటారు, చంపుతారు అనే దానికంటే మీరు ఫ్యూచర్ టెన్స్ చెప్తున్నారు, నేను పాస్ట్ చెప్తున్నాను. వాళ్ళలో అవుట్ ఆఫ్ 7, 6 ఫర్ షార్ట్ డెడ్, రిపోర్టెడ్లీ షార్ట్ డెడ్. ఓకే, మీకుండే పరిమితుల దృష్ట్యా మీరు కొన్ని రివీల్ చేయలేరు. బట్ ది సోర్సెస్ ఐ హ్యావ్ ఫ్రమ్ కాశ్మీర్. అండ్ ఒక్కడు దొరికాడు. ఆ 6 పాకిస్తాన్ నేషనల్స్, ఆ ఒక్కడు హైదరాబాద్ తోటి సంబంధాలు ఉన్నవాడు. అండ్ కనెక్షన్స్ ఆర్ బీన్ ఎస్టాబ్లిష్డ్. పిల్లర్ నెంబర్ 80 నుంచి 130 మధ్య కిషన్ బాగ్ ఏరియాలో తరచు అతని ఫోన్ సిగ్నల్స్ ఎక్కువ ట్రాక్ అయినాయి. అండ్ అలాగే మరొక ఏరియా డబీర్పురా అండ్ సంతోష్ నగర్, ఓల్డ్ మలక్పేట్, యాజ్ వెల్ బిఎన్ రెడ్డి నగర్ ఎస్టాబ్లిష్ అయినాయి. అతని బంధువర్గం ఉంది, అతని స్నేహితులు ఉన్నారు, వాళ్ళ వ్యాపారాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అఫ్ కోర్స్ ఐబీ, రా అండ్ ఎన్ఐఏ దే ఆర్ ఆన్ ద టాస్క్. సో మరింత సమాచారం ఇదే నిన్న నాకున్న ఇన్పుట్స్ త్రూ కరెక్ట్ అండి. అంటే ఇలాంటప్పుడు అందుకే యోగి చేసే కొన్ని పనులు ఇలాంటప్పుడు చాలా రెలవెంట్ అండి. నువ్వు ఇంత యాంటీ నేషనల్ ప్రాపగాండాలో, యాంటీ నేషనల్ యాక్టివిటీస్ నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు నీకు ఇక్కడ బిజినెస్లు చేసుకునేవి, సంపాదించుకునేవి హక్కు లేదు. మొత్తం వాళ్ళ ప్రాపర్టీస్ జప్తు చేయడం, లేకపోతే వాళ్ళ ప్రాపర్టీస్ పడగొట్టడం, వాళ్ళ రోడ్డు మీద తీసుకోవడం చేయాలి. ఎందుకంటే వాటిల్ని వాళ్ళు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్గా వాడతారు సపోర్ట్ కోసం. సో సమ్ టైమ్స్ ఎక్స్ట్రీమ్ యాక్షన్స్ హ్యావ్ టు బి ప్లాన్డ్ అండి. వాళ్ళ సపోర్ట్ని చంపాలి. వాళ్ళని చంపే పెద్ద బెనిఫిట్ లేదు. వాళ్ళ సపోర్ట్ని చంపితేనే కానీ వాళ్ళు ఐసోలేట్ అవ్వరు, వాళ్ళకి డిమోటివేషన్ రాదు. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ యాజ్ అ గవర్నమెంట్ వీ షుడ్ స్టార్ట్ ప్లానింగ్ నౌ అండి. టెర్రరిస్ట్ని 10 మందిని చంపుతారు, 100 మందిని చంపుతారు, మళ్ళీ 100 మంది వస్తారు. వాళ్ళకి వచ్చే సప్లై చైన్ ఎక్కడైతే ఆ ట్యాప్ ఓపెన్ కాకుండా మనం ఎప్పుడైతే ఆపుతామో అప్పుడే సక్సెస్ఫుల్ అవుతామండి. వన్ మోర్ ఇన్ఫర్మేషన్ సార్, ఆర్మీ వైటల్ ఇన్స్టాలేషన్స్ని ఐ జస్ట్ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్ ఇన్ కాశ్మీర్, వాటిని టార్గెట్ చేసి మిసైల్ ప్రయోగానికి పాక్ తెగబడబోతోంది అని చెప్పేసి ఇంటర్నేషనల్ మీడియా రిపోర్ట్ చేస్తోంది. నేషనల్ మీడియా కాదు, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ పాకిస్తాన్ మీడియా. ఇవాళ పాకిస్తాన్ మీడియా వాళ్ళ దేశంలో నీరు తర్వాత పాలు దొరికితే చాలనుకునే వాటి మీద కాన్సన్ట్రేట్ చేసింది. ఇంటర్నేషనల్ మీడియాకి ఇన్పుట్స్ ఉన్నాయి. ఈవెన్ కొన్ని నేను పేర్లు చెప్పలేను ఆ మీడియా సంస్థల పేర్లు. వాళ్ళైతే దే హ్యావ్ డైరెక్ట్లీ పబ్లిష్డ్ ద స్టోరీస్. అలాంటి మిసైల్ అటాక్స్, వైటల్ ఇన్స్టాలేషన్స్ మీద వాళ్ళు